ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఉపనిషత్ దర్శనం వచనపట్నం. శుక్లయజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో రెండవది తైత్తిరీయోపనిషత్తు శిక్షావల్లి. అధ్యాయः తృతీయానువాకः. మన ఇద్దరం అనగా గురు శిష్యులు కీర్తి ప్రతిష్టలు పొందుతాం, మన ఇద్దరం అనగా బ్రహ్మ తేజస్సుని పొందుతాం అని విద్యార్థి అంటున్నాడు. తరువాత అధ్యాపకుడు ఇప్పుడు శిక్షణ గురించి వివరించడం ప్రారంభిద్దాం అని అంటున్నాడు. కలయికని అనగా సంధిని ప్రతిపాదించగా చేసుకున్న శిక్షణ అనేది 5 విధాలుగా వివరించబడుతుంది. అవి ఏమిటంటే 1 ప్రపంచం, 2 తేజస్సు, 3 విద్య, 4 సంతతి, 5 శరీరం అనేవి. వీటిని సాధకుడు గాఢంగా చింతన చేయటాన్నే ముఖ్యమైన శిక్షణ అనగా కలయికగా చెప్పబడుతుంది. ఇక వీటిలో మొదటిదైన ప్రపంచం గురించి చూస్తే దీనిలో భూమి క్రింది భాగంలో, ఆకాశం పై భాగంలో, ఈ రెండూ కలుసుకునే చోట అంతరిక్షం, ఈ భూమిని ఆకాశాన్ని కలుపుతుంది వాయువు. ఈ విధంగా ప్రపంచాన్ని భావన చేయాలి. రెండోదైన తేజస్సుని గురించి చెప్పాలంటే ఇందులో మొదటిది అగ్ని రూపం, రెండో రూపం సూర్యుడు. ఈ రెండింటి కలయిక వల్ల నీరు పుడుతుంది. వీటిని కలిపేదే మెరుపు. ఈ విధంగా తేజస్సును భావన చేయాలి. మూడోదైన విద్యను ఏ విధంగా చూడాలంటే దీనిలో మొదటి రూపం గురువు, రెండో రూపం శిష్యుడు. వీరిద్దరి కలయికతో విద్య ఆవిర్భవిస్తుంది. వీరి కలయికకి బోధన కారణంగా ఉంటుంది. ఈ విధంగా విద్య అనే భావన చేయాలి. నాలుగోది సంతానం అనగా సంతతి. ఇందులో మొదటి రూపం తండ్రి అయితే రెండో రూపం తల్లి. వీరిద్దరి కలయికతో ప్రాణం అనగా ప్రాణి జన్మిస్తుంది. వీరిద్దరి సంతానానికి కారణమైనది శారీరక సంబంధం అనగా సంభోగం. ఈ విధంగా సంతానం గురించి భావించాలి. శిక్షణలో 5వది శరీరం. ఇందులో క్రింది దవడ మొదటి రూపం, పై దవడ రెండో రూపం. ఈ రెండు దవడలు కలుసుకున్నప్పుడు వాక్కు అనగా మాట పుడుతుంది. ఈ రెండు దవడలని అనుసంధానం చేసేది నాలుక. ఈ విధంగా శరీరం గురించి భావన చేయాలి. ఈ విధంగా ఇక్కడ చెప్పిన 5 ముఖ్యమైన కలయికలు అనగా సంధుల గురించి తెలుసుకున్నవాడు ఉత్తమ సంతానాన్ని, గోసంపదని, బ్రహ్మవర్చస్సుని, అన్నపానాదులని సమృద్ధిగా పొందుతాడు. మరణానంతరం అతడు స్వర్గాది లోకాల్ని పొందుతాడు.